మోంతా తుఫాను ఆంధ్రప్రదేశ్కు తరుముకొస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయ చంద్రబాబు నాయుడు గారు నిరంతరం కంట్రోల్ రూమ్లో ఉంటూ జిల్లా అధికారులతో, జిల్లా కలెక్టర్లతో, ఇదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికైతే ప్రభావిత జిల్లాలు ఉన్నాయో వాటి అన్నిటి కూడా సీనియర్ అధికారులను అక్కడ నోడల్ ఆఫీసర్లుగా పంపి పరిస్థితిని వారు సమీక్షిస్తూ ఉన్నారు. నిరంతరం అప్రమత్తంగా జిల్లా యంత్రాంగాన్ని ఉంచుతూ ఉన్నారు. ఆ నేపథ్యంలో కావాల్సిన రేషన్ షాపులో పీడిఎస్ షాపులో రేషన్ ఉంచడం కానీ, లేదా ఈ కరెంటు స్తంభాల విషయంలో కానీ, లేకపోతే ఈ వల్నరబుల్ రోడ్స్ ఏవైతే ఉన్నాయో, వల్నరబుల్ ట్యాంక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ గుర్తించడం, ఎక్కడ ప్రాంతంలో రియల్ టైం ద్వారా ఎంతెంత వర్షపాతం నమోదవుతుంది, తద్వారా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వారిని నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నారు. అదేవిధంగా ఎన్టీఆర్ జిల్లాలో కూడా ఇన్ఛార్జ్ మినిస్టర్గా ఇక్కడ కూడా మేము ఒక కంట్రోల్ రూమ్ని కూడా ఏర్పాటు చేయడింది. మా జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా గారు నిరంతరం ఇక్కడ ఇతర అధికారులతో కలిసి సంప్రదిస్తూ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే ఈ మిగతా జిల్లాలతో ఇప్పుడు నెల్లూరు, ప్రకాశం, ఏలూరు, బాపట్ల, లేకపోతే ఈ గోదావరి జిల్లాలతో పోలిస్తే కాస్త వర్షపాతం అనుకున్న దానికన్నా తక్కువగా ఎన్టీఆర్ జిల్లాలో ఉంది. ఇప్పటిదాకా 18.8% నమోదైంది. అయితే ప్రకాశం బ్యారేజ్ ఉన్న నేపథ్యంలో వాటిని కూడా చూస్తూ ఉన్నాం. 83,000 క్యూసెక్ల నీరు ఇన్ఫ్లో ఉంటుంది. అంతే మొత్తంలో అవుట్ఫ్లో కూడా ప్రకాశం బ్యారేజ్లో ఉంటుంది. గతంలో మనకు ఒక పాఠం ఉంది కాబట్టి బుడమేరు విషయంలో, బుడమేరు కానీ మున్నేరు అన్కట్ విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకుంటాం. అయితే ఇప్పుడు ఎటువంటి ప్రమాదం రాలేదు, అయినప్పటికీ కూడా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నాం. లోతట్టు ప్రాంతాల్లో ప్రత్యేకంగా టీములు పెట్టడం జరిగింది. అదేవిధంగా ఈ కొండ ప్రాంతాల్లో కొండ చర్యలు విరిగే ప్రమాదం ఉంది కాబట్టి అక్కడ ఉంటున్న 350 కుటుంబాలని కూడా ఈ రిలీఫ్ సెంటర్స్కి తరలించడం జరిగింది. జిల్లా వ్యాప్తంగా దాదాపు 181 రిలీఫ్ సెంటర్లు పెట్టాం. దాంట్లో ఒక 41 రిలీఫ్ సెంటర్లు యాక్టివ్గా ఉంటున్నాయి. నిరంతరం పర్యవేక్షణ, రాత్రి కూడా టీములను ఉంచడం జరిగింది. 24/7 కంట్రోల్ రూమ్ ఉంటుంది. 24/7 టీములు కూడా పనిచేస్తున్నాయి. అదేవిధంగా వైద్యపరంగా కూడా తర్వాత ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉంది కాబట్టి వాటిని గుర్తించి ఇవాళ 70 సంవత్సరాల నిండిన ఎపిడమిక్ డ్రగ్స్ని అందరినీ అందుబాటులో పెట్టడమే కాకుండా, అంబులెన్స్లు అందుబాటులో పెట్టడం కాకుండా, ఈ వారం రోజుల్లో ప్రసవం కాబోయే బాలింతలను గుర్తించి జిల్లాలో కూడా 184, రాష్ట్ర వ్యాప్తంగా 2,000 మందిని గుర్తించాం. జిల్లాలో కూడా 184 మందిని గుర్తించి వారిని కూడా ఆసుపత్రిలో చేర్చడం జరిగింది. అదేవిధంగా వయోవృద్ధులను కూడా గుర్తించి వారికి కూడా వైద్య సేవలు అందించే దిశగా కూడా ప్రయత్నాలు చేస్తున్నాం.